హలో ఆర్వా ఫ్యామిలీ, హ్యాపీ సంక్రాంతి. లాస్ట్ ఇయర్ ఇదే సంక్రాంతి అప్పుడు నేను ఉదయ్ గారు ఇక్కడ కూర్చొని వీఆర్ థింకింగ్ మనం ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాం, ఏం చేద్దామని చాలా డిస్కస్ చేసాం. ఎల్పిజి కంపెనీ అనుకున్నాం, చాలా అనుకొని ఫైనల్గా ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ స్టార్ట్ చేద్దామని అనుకున్నాం. జాన్ ఎండింగ్కి ఫిక్స్ అయ్యామన్నమాట. కానీ ఈ సంక్రాంతికి వీఆర్ హియర్. పేజ్ అనుకోకుండా స్టార్ట్ చేసే ముందు కూడా మేము అసలు ఒక 1000 మంది అన్న ఫాలోవర్స్ వస్తారో లేదా అనుకుంటున్నాం. బట్ ఇప్పుడు ఇక్కడ ఉన్నాం. దిస్ హ్యాపెండ్ బికాస్ ఆఫ్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. అసలు ఇదంతా ఎక్కడ స్టార్ట్ అయిందంటే, మేము మార్కెట్లో చూస్తూ ఉన్నాం అనమాట. ఏ ప్రోడక్ట్ స్టార్ట్ చేస్తే మనకి స్కోప్ బాగుంటుంది, తొందరగా క్లిక్ అయ్యే ఛాన్సెస్ ఏది ఉంటాయని చాలా రీసెర్చ్ చేసాం. మాకెందుకు కస్టమైజ్డ్ వాటర్ బాటిల్స్ అనే గ్యాప్ ఎక్కువ ఉంది అని అనిపించింది. సో మేము బ్రాండ్ స్టార్ట్ చేసినప్పుడే అనుకున్నాం, వాటర్ బాటిల్ స్టార్ట్ చేసినప్పుడే మనం కస్టమైజ్డ్ వాటర్ బాటిల్స్ చేయాలి అన్న కాన్సెప్ట్లో మేము స్టార్ట్ చేసాం అనమాట. బట్ లేటర్ ఆన్ నార్మల్ వాటర్ బాటిల్స్ కూడా చాలా డిమాండ్ ఉందని అనిపించింది. అండ్ మేము అనుకున్న బడ్జెట్ ఎంత తెలుసా? 30 lakhs. మేము ఈ బడ్జెట్ అనుకొని బెంగళూరులో మాకు తెలిసిన ఒక బిస్లరీ మేనేజర్ ఉంటే ఆయన వెళ్ళి కలిసాం అనమాట. మేము వెళ్ళంగానే మీ బడ్జెట్ ఎంత అని అడిగాడు. మేము ఒక 30 అని చెప్పాం. ఆయన ఏమన్నాడో తెలుసా? 30 crores అంటే మీరు ఈజీగా స్టార్ట్ చేసి ఇచ్చమ్మా అనేసి అన్నాడు. మేము 30 lakhs అని చెప్పేసరికి ఆయన కింద నుంచి పైదా చూసి చెప్పాడనమాట, లేదు తమ్ముడు, ఇది ఇలా ఉండదు, బిస్లరీ ఫ్రాంచైజ్ తీసుకోవాలి అంటే మీకు అట్లీస్ట్ ఒక 15 crores ఉండాలి అనేసి అన్నాడు. సరే మనం ఫ్రాంచైజీ ఏమొద్దు, మన ఓన్ బ్రాండ్నే డెవలప్ చేద్దామని స్టార్ట్ చేసాం. తర్వాత మేము అనుకున్న 30 lakhsలో ఎలాగోకలా ఫినిష్ చేద్దామని చాలా రీసెర్చ్ చేసి బెస్ట్ వెండర్స్ని తీసుకొని బెస్ట్ కొటేషన్స్ తీసుకొని స్టార్ట్ చేసిన తర్వాత మేము అనుకున్న దానికంటే ప్రతి ప్రోడక్ట్ ఎక్కువ అయిపోతుంది. మేము అనుకున్న 30 కాస్త 40 అయిపోతుంది, 50 అయిపోతుంది. అటు చూసి రియలైజ్ అయ్యేసరికి వి క్రాస్డ్ ఆల్మోస్ట్ 70 lakhs. ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు మేము స్టార్ట్ చేయడానికి బిగ్గెస్ట్ రీజన్ ఏంటంటే, మాకెందుకు మార్కెట్లో చాలా గ్యాప్ కనిపించింది. ఈ కస్టమైజ్డ్ వాటర్ బాటిల్స్ చేయొచ్చు. అండ్ వాటర్ బాటిల్స్ ఇండస్ట్రీలో నాకు తెలిసి ఫ్యూచర్ చాలా బాగా గ్రో అవుతుందని అనిపించి నాకు ఎందుకో స్టార్ట్ చేయాలనిపించింది. మేము ఉదయ్ గారు డిసైడ్ అయిన తర్వాత మనం చేయాల్సిన బిజినెస్ ఇదేరా అని ఫిక్స్ అయ్యి వీ స్టార్టెడ్ డూయింగ్ గ్రౌండ్ వర్క్. దెన్ స్లోగా మేము డివైడ్ చేసుకున్నాం, నువ్వు ఈ వర్క్ చేయి, నేను ఆ వర్క్ చేస్తానని. ఉదయ్ గారు ఏంటంటే హీఈస్ ప్రో ఇన్ ప్రొడక్షన్, మిషనరీస్ ఇవన్నీ బాగా చూసుకుంటాడు కాబట్టి వాడు ఆ డిపార్ట్మెంట్ తీసుకున్నాడు. నేను మార్కెటింగ్ కొంచెం చేయగలుగుతానన్న నమ్మకంతో నేను మార్కెటింగ్ తీసుకున్నాను. సో ప్రొడక్షన్ అంతా వాడు చూసుకుంటాడు, మార్కెటింగ్ అంతా నేను చూసుకుంటాను. ఇది మా డీల్. సో ఇనీషియల్గా మా ఐడియా అనుకున్నాము, తర్వాత స్టార్ట్ చేద్దామని అనుకున్నప్పుడు హీ స్టార్టెడ్ డూయింగ్ హిజ్ ఓన్ రీసెర్చ్. వాడు బెస్ట్ వెండర్స్ని తీసుకొస్తున్నాడు, బెస్ట్ మిషనరీస్ వర్కౌట్ చేస్తున్నాడు. తర్వాత వాడు తీసుకొచ్చే ప్రైజెస్ కూడా చాలా బాగున్నాయి కంపారిటివ్లీ, వాళ్ళు బార్గెయిన్ చేయడం కానీ ఇవన్నీ వాడి వర్క్ వాడు కంప్లీట్గా చేస్తున్నాడు. దెన్ కమ్స్ టు మై పార్ట్, మార్కెటింగ్ నాకు ఎలా చేయాలో అర్థం కాలేదు. అంటే ప్రొడక్షన్ స్టార్ట్ అయిన తర్వాత చేద్దామా అంటే, సరే ఫస్ట్ నుంచి మన బ్రాండ్ బిల్డ్ చేసుకుంటూ వస్తే బెటర్ కదా అని ఒక పక్క ఫీలింగ్. నేను సరే ఓకే మనం ప్యారలల్గా మార్కెట్ కూడా రీసెర్చ్ చేద్దాము అనేసి కొన్ని రెస్టారెంట్స్కి వెళ్ళాను. కొన్ని రెస్టారెంట్స్కి వెళ్తే వాళ్ళు కొంచెం పాజిటివ్గా ఉన్నారు, కొంచెం నెగిటివ్గా ఉన్నారు. అన్ని బ్రాండ్స్, చాలా బ్రాండ్స్ ఉన్నాయి కదా, మీ దగ్గర ఎందుకు తీసుకోవాలని చాలామంది మాట్లాడుతున్నారు. అసలు ఫస్ట్ మేము పేజ్ ఎందుకు స్టార్ట్ చేయాలి అన్న ఫౌండేషన్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే, ఐ డోంట్ రిమెంబర్ ద డేట్, బట్ ఒకరోజు మేము ఒక రెస్టారెంట్కి వెళ్ళాం. తను ఒక అమ్మాయి ఓనర్, నేను నీ దగ్గర ఎందుకు వాటర్ బాటిల్ తీసుకోవాలి, మార్కెట్లో చాలా ఉన్నాయి, మీదేం పెద్ద బ్రాండింగ్ కాదు కదా, ఇలా కొన్ని మాట్లాడింది. విచ్ ఐ ఫెల్ట్ కొంచెం నాకెందుకో కొంచెం అన్హెల్దీగా అనిపించింది ఆ కాన్వర్జేషన్. ఐ ఫెల్ట్ అరే మనం అంటూ చెప్పుకునేదానికి వీఆర్ ఫ్రమ్ ఆర్వా అని చెప్పగానే గుర్తుపట్టేటట్టు ఏదైనా ఉండాలి, వీ షుడ్ డూ సంథింగ్, అందరిలా కాకుండా వీ షుడ్ డూ సంథింగ్ అనేసి మనం వెళ్ళి మాట్లాడకపోయినా మన పేరు మాట్లాడాలి అన్న ఉద్దేశంతో స్టార్ట్ చేసిందే ఈ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్. మన బ్రాండ్ నలుగురికి తెలుస్తుంది కదా అని స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేసే ముందు నాకు లిటరల్లీ 1% నమ్మకం కూడా లేదు, ఎవరైనా మనల్ని చూసి ఒక 1000 మంది అన్న ఫాలో చేస్తారా లేదా అని. బట్ మనం అనుకుందాం ఫస్ట్ అసలు ఒక 100 వీడియోలు పోస్ట్ చేసి చూద్దాం కంటిన్యూస్గా. ఆ 100 వీడియోలు క్లిక్ అయితే చూద్దాం, కంటిన్యూ చేద్దాం, లేదంటే అక్కడితో ఆపేద్దామని అనుకున్నాం. అది ఫార్చునేట్ అన్ఫార్చునేటో తెలీదు. స్టార్ట్ చేసిన 1 monthలో 1000 ఫాలోవర్స్ వచ్చారు. తర్వాత 4 monthsలో 1 lakh హిట్ చేసాం. ఐ వాజ్ థ్యాంక్ఫుల్ టు యూ. ఇదంతా ఇక్కడ దాకా వచ్చింది అంటే మీ వల్లే. నేను పేజ్ అయితే స్టార్ట్ చేయగలిగాను కానీ ఐ డోంట్ నో హౌ టు ఎడిట్ వీడియోస్, అంత ప్రో ఏం కాదు. నేను ఇంతకుముందు పేజ్ స్టార్ట్ చేయకముందు నా మొబైల్లో లీస్ట్ వాడే యాప్ ఏంటో తెలుసా? కెమెరా. బట్ పేజ్ స్టార్ట్ చేసిన తర్వాత అన్నిటికంటే ఎక్కువ వాడే యాప్ ఏంటో తెలుసా? కెమెరానే.
ఏది చూసినా సరే మీకు చూపించాలి, ఐ వాంట్ టు రికార్డ్ దిస్ థింగ్, ఇలా ఆలోచనలన్నీ మైండ్లో తిరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు డైలీ నేను ఫస్ట్ ఓపెన్ చేసే యాప్ కెమెరా, లాస్ట్ ఓపెన్ చేసే యాప్ కూడా కెమెరా అండి పడుకునే ముందు. అలా అయిపోయింది. ఇప్పుడు నేను స్లోగా ఒక్కొక్కటి నేర్చుకుంటూ వస్తున్నా. నాకు నిజంగా ఏం తెలియదు, బట్ అప్పటితో పోలిస్తే ఇప్పుడు కొంచెం బెటర్ అని ఫీల్ అవుతున్నా. పేజ్ స్టార్ట్ చేసినప్పుడు అసలు ఎలాంటి కాంటెంట్ పోస్ట్ చేద్దామని అనుకుంటూ ఉన్నాను అనమాట. అంటే రోజు బిజినెస్ కాంటెంటే పోస్ట్ చేద్దామా, లేదా మనము మన డైలీ బ్లాగ్స్ లాగా మన లైఫ్ స్టైల్ని చేద్దామా ఏంటి అని అనుకుంటూ ఉన్నా. బట్ ఎండ్ ఆఫ్ ద డే మై గోల్ ఈజ్ టు ప్రమోట్ మై బ్రాండ్. చాలా డిస్కషన్స్ అనుకున్న తర్వాత ఓకే మనకు నచ్చిన వీడియోస్ చేద్దాం. 100 అనుకున్నాం కదా, 100 వీడియోలు చేద్దాం. మనకు నచ్చితే డెఫినెట్లీ పోస్ట్ చేసేద్దాం. అది చూస్తారా చూడరా సెకండరీ, ఫస్ట్ మనకు నచ్చిన వర్క్ మనం చేద్దాం అనుకొని ఫిక్స్ అయ్యి స్టార్ట్ చేశాను. నా టార్గెట్ ఏంటంటే 100 వీడియోలు అయ్యేసరికి కనీసం ఒక 1500 ఫాలోవర్స్ ఉండాలి అనేసి. సరే మనకు నచ్చిన వీడియోస్ పోస్ట్ చేద్దాం అనుకున్నాం కదా, అందులో ఐ వాంట్ టు షో మై సెల్ఫ్. జెన్యూన్గా నేను ఎలా ఉంటానో అలా చూపిద్దాం అనుకొని స్టార్ట్ చేసిన పేజ్ ఇది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేశాను చెప్పలేదు కదా. నేను చిన్నప్పటి నుంచి పర్సనల్గా మా ఊర్లో ఎప్పుడూ లేను. చిన్నప్పటి నుంచి స్టడీస్ కోసం హైదరాబాద్ అని, నెల్లూరు, తిరుపతి, చెన్నై అని తిరుగుతూనే ఉన్నా. హార్డ్లీ సంక్రాంతి హాలిడేస్కో సమ్మర్ హాలిడేస్కో తప్ప మా ఊరికి వచ్చిందే లేదు. బట్ ఐ వాజ్ ఎ పర్సన్, నేను ఎక్కువ మా విలేజ్లో ఉండడానికే ఇష్టపడతా. ఐ వాజ్ నాట్ ఎ సిటీ కైండ్ ఆఫ్ పర్సన్. నేను ఎక్కువ సిటీలో ఉండడానికి పెద్దగా ఇష్టపడను. మన ఊరు అంటూ ఒకటి ఉంటుంది కదా, దాంట్లోనే ఎక్కువ ఉండాలంటే ఇష్టం. ఇప్పుడు కూడా అక్కడే ఉన్నాను, అందుకే లొకేషన్స్ ఇలా ఉన్నాయి. బాగుందా లొకేషన్స్ అన్నీ? అండ్ లాస్ట్లో కూడా క్లిప్ పెడతాను, కొన్ని క్లిప్స్ మా ఊళ్ళో తీసినట్టువి, చూడండి ఎలా ఉందో. చిన్నప్పటి నుంచి మనం లేం కదా, మళ్ళీ జాబ్ ఇవన్నీ మనం సిటీలోనే ఉండాలి. మనం మా ఊర్లో ఉండి ఏదైనా చేద్దాం, కెన్ వి డూ సంథింగ్ అని ఆలోచించినప్పుడు మనకి బిజినెస్ ఒకటే ఆప్షన్ అనిపించింది. అండ్ మోర్ ఓవర్ నాకు జాబ్ కూడా పెద్ద ఇంట్రెస్ట్ లేదు. కాలేజ్ అయిన తర్వాత ఒక 1 year చేసాం, కానీ నాకెందుకు అనిపించింది అది మనం చేయలేము, అది మనం కంటిన్యూ చేయలేమని. సో తర్వాత వెంటనే స్పిర్లినా అని ఒక బిజినెస్ స్టార్ట్ చేసాం. దాని తర్వాత ఉదయ్ నేను కలిసి ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. అంటే మేమిద్దరం కనెక్ట్ అయ్యి చేయగలిగే ఒక బిజినెస్ ఏదైనా పెడదాం అనుకున్నప్పుడు ఆర్వాతో స్టార్ట్ చేసాం. అండ్ కొన్ని ఫ్యూచర్ ప్లాన్స్ కూడా ఉన్నాయి. మన న్యాచురల్ ప్రొడక్ట్స్ ఒకటి, అండ్ అమృతం ఫుడ్స్ ఒకటి. ఇవన్నీ 1 by 1 అప్డేట్స్ వస్తుంటాయి. ఇది నా జర్నీ. ఈ వీడియో రికార్డ్ చేయడానికి 2 reasons. ఫస్ట్ రీజన్ ఏంటంటే, లాస్ట్ సంక్రాంతికి కూడా మా మైండ్లో అసలు ఆలోచనే లేదు మనం ఒక ఆర్వా స్టార్ట్ చేద్దాం, ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ స్టార్ట్ చేద్దాం అనే ఐడియానే మా మైండ్లో లేదు. బట్ ఇప్పుడు స్టార్ట్ చేయడం అయిపోయింది. వీఆర్ డూయింగ్ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్. దీనివల్ల కొంచెం ఫాలోవర్స్ వచ్చారు, మీరందరూ బిలీవ్ చేస్తున్నారు మమ్మల్ని. ఇదంతా జరిగింది బికాస్ మెయిన్ చేయగలమని నమ్మిన దానివల్లే. నేను పేజ్ స్టార్ట్ చేసే ముందు కూడా నమ్మింది ఒకటే, మనకి ఫాలోవర్స్ వస్తారా రాదా అని సెకండరీ. మనం చేయాల్సింది మనం చేద్దాం, దాని తర్వాత వస్తే వస్తారు, లేదంటే లేదు. మన ట్రై అయితే మనం చేయాలి కదా అని అనుకున్నా. నేను పేజ్ స్టార్ట్ చేసే ముందు 3 చెక్లిస్ట్ పెట్టుకున్నా. ఒకటి ఏంటంటే కన్సిస్టెన్సీగా ఒక 100 days వీడియోస్ పోస్ట్ చేద్దాం, రిజల్ట్ ఆ తర్వాత చూద్దామని. సెకండ్ థింగ్ ఏంటి అంటే నాకు నచ్చిన వీడియోస్ పోస్ట్ చేద్దామని. నా హార్ట్కి ఏది నచ్చుతుందో అదే పోస్ట్ చేద్దామని అనుకున్నది. థర్డ్ చెక్లిస్ట్ ఏంటంటే ఈ పేజ్లో పోస్ట్ చేసే ఏ కాంటెంట్ అయినా సరే A to Z మొత్తం నాకు క్రెడిటే ఉండాలి. అది కాంటెంట్ రైటింగ్లో కావచ్చు, వీడియో షూటింగ్లో కావచ్చు, ఎడిటింగ్లో కావచ్చు, వాట్ ఎవర్ అంతా నాదే ఉండాలని అనుకున్నది. నవ్ ఐ ఫీల్ ప్రౌడ్. ఇప్పుడు వచ్చిన 1 lakh+ ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు A to Z నన్ను చూసే వచ్చారు. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. దీనివల్ల డెఫినెట్లీ కొంచెం మార్కెటింగ్ అయింది. అండ్ ఈ వీడియోలో ఐ వాంట్ టు టెల్ యూ దిస్ థింగ్. ఇది ఆబ్వియస్లీ కష్టపడితేనే ఇంత సక్సెస్ వచ్చింది, బట్ మీ అందరి వల్ల కూడా వచ్చింది. కాబట్టి నేను పదే చెప్తుంటాను, ప్రతి వీడియోలో చెప్తుంటాను, ఆర్వా ఫ్యామిలీ అనేసి. మనందరం మన ఫ్యామిలీలో ఒకరికి హెల్ప్ కావాలంటే ఒకరికొకరు డెఫినెట్లీ చేసుకోవాలి కదా. మీలో ఎవరికి ఏ హెల్ప్ కావాలన్నా, మీ బిజినెస్ ఏదైనా ప్రమోట్ చేసుకోవాలన్నా నాకు DM చేయండి, కాల్ చేయండి. ఐ వాజ్ దేర్ టు హెల్ప్ యూ. ఒకరినొకరు కలిసి హెల్ప్ చేసుకుందాం, కలిసి గ్రో అవుదాం. మనకంటూ ఒక విజన్ ఉంటుంది కదా మన బిజినెస్ పైన. నాకు ఆర్వా పైన కూడా ఒక విజన్ ఉంది. నెక్స్ట్ 1 yearలో అట్లీస్ట్ 25% ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంతా మన బాటిల్స్ సప్లై చేయగలగాలి. దానికి తగ్గ డీలర్స్ని, డిస్ట్రిబ్యూటర్స్ని, ఫ్రాంచైజీ ఓనర్స్ని, వీళ్ళందరినీ గ్రో చేసుకుంటూ వెళ్ళాలి. అలానే నాకు ర్యాపిడ్గా గ్రో అవ్వాలని లేదు. బికాస్ ఎప్పుడైనా సరే నేను ఒక ఏరియాలో పర్టికులర్గా లాంచ్ అయితే ఆ ఏరియాలో డెఫినెట్లీ నాకు నెగిటివ్ ఫీడ్బ్యాక్స్ వస్తాయి. వాళ్ళ డీలర్ సైడ్ నుంచి కావచ్చు, డిస్ట్రిబ్యూటర్ సైడ్ నుంచి కావచ్చు, రీటైల్ సైడ్ నుంచి, కస్టమర్ సైడ్ నుంచి వచ్చే నెగిటివ్ ఫీడ్బ్యాక్ని అంతా కలెక్ట్ చేసుకొని ఐ వాంట్ టు రెక్టిఫై దట్. వాళ్ళు చెప్పే నా కంప్లైంట్స్ అన్నీ నేను అవన్నీ క్లియర్ చేసుకుంటూ స్ప్రెడ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. సో నేను అందుకే ఫస్ట్ 3-4 months మాత్రం ఓన్లీ 100 kilometers రేడియస్లో మాత్రమే నేను డిస్ట్రిబ్యూటర్ ఫ్రాంచైజీ ఇవ్వాలనుకుంటున్నాను. ఆ తర్వాత స్లోలీ విల్ స్ప్రెడ్. నన్ను ఒక డీలర్ అడిగాడు అనమాట రీసెంట్గా కాల్ చేసి,
అందరూ కంపెనీస్కి ఫ్రాంచైజీస్ ఉంటాయి కదా, డీలర్స్ ఉంటారు కదా, మీలో స్పెషల్ ఏంటి, మీ డీలర్స్కి ఏం చేస్తారు అనేసి. నేను ఫస్ట్ థింగ్, ఎక్కడ ఏ ఏరియాలో మేము డీలర్షిప్ ఇచ్చినా సరే ఫస్ట్ మా డీలర్ సస్టైన్ అయితే ఆటోమేటిక్గా బ్రాండ్ కూడా సస్టైన్ అవుతుంది. సో మా ఫోకస్ ఎప్పుడైనా సరే డీలర్స్ని ఎలా సక్సెస్ చేయాలనే ఉంటుంది. సో దానికోసం మేము స్పెషల్గా మా సైడ్ నుంచి, మా కంపెనీ సైడ్ నుంచి మేము వాళ్ళ కోసం డెడికేటెడ్గా ఒక మార్కెటింగ్ పర్సన్ అలాట్ చేస్తాం. సో మా డీలర్ ఎలా ఉండాలి అంటే, స్టాక్ పంపించామా, మనీ కలెక్ట్ చేసుకున్నామా, మన బ్రాండ్ని గ్రో చేయాలన్న ఇంటెన్షన్లోనే ఉండాలి తప్ప వాళ్ళు సస్టైన్ అవ్వడానికి కష్టపడకూడదు. ఆ పర్టికులర్ రెస్పాన్సిబిలిటీ ఆర్వా చూసుకుంటుంది. మార్కెటింగ్ సైడ్ మేము మా డీలర్కి ఎంత హెల్ప్ చేయాలో అంత హెల్ప్ చేస్తాం. బికాస్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక తిరుపతి లాంటి సిటీలో నేను ఒక డీలర్కి ఇచ్చి డీలర్ ఒక 6 months 7 months చేసి సస్టైన్ అవ్వలేక వెకేట్ చేసేస్తే ఆ బ్రాండ్ సో అండ్ సో డీలర్ చేయలేక వెళ్ళిపోయాడని ఎవ్వరు అనుకోరు. అందరూ ఏమనుకుంటారంటే ఆర్వా వచ్చింది, ఆర్వా తిరుపతిలో సస్టైన్ అవ్వలేక వెళ్ళిపోయింది అని అనుకుంటారు. సో ఐ డోంట్ వాంట్ టు గెట్ దట్ బ్యాడ్ నేమ్ టు ఆర్వా. సో దానికోసమే మేము యాజ్ ఏ కంపెనీ మార్కెటింగ్ మేము చూసుకుంటాం. మా డీలర్కి ఎంత హెల్ప్ చేయాలో అంత చేస్తాం. వెరీ సూన్ డీలర్స్ని డిస్ట్రిబ్యూటర్స్ని ఒక మీటింగ్లో గ్యాదర్ చేసి వీఆర్ ప్లానింగ్ టు డిస్కస్ లాట్ ఆఫ్ మార్కెటింగ్ థింగ్స్. అవన్నీ కూడా మీకు అప్డేట్ చేస్తాను. అవన్నీ చూడాలి అంటే ఫాలో చేసి పెట్టుకోండి. డెఫినెట్లీ ఒక్కొక్క స్టోరీ ఉంటుంది. మీలో కూడా చాలామంది కూడా ఇన్స్పిరేషనల్ స్టోరీస్ ఉంటాయి. అలాంటివి ఏదైనా ఉంటే డిఎం చేయండి, కామెంట్ చేయండి, నేను కూడా చూస్తాను. అండ్ మా ఊరు చూడలేదు కదా, కొన్ని క్లిప్స్ ఉన్నాయి, ఛార్జింగ్ లేదు, మేబీ ఒక 3-4% ఉంది. ఈ లోపల ఎన్ని క్లిప్స్ తీయగలిగితే అన్ని క్లిప్స్ తీసి పోస్ట్ చేస్తాను ఈ వీడియో లాస్ట్లో చూడండి. నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను కదా, నేను మా ఇంటి వెనకాల ఒక కోకోనట్ ట్రీ ప్లాంటేషన్ చేశాను 5 years బ్యాక్. అది ఇప్పుడు క్రాప్కి వచ్చిందని. ఇదే అది 2 days ముందు మేము 2 కోకోనట్స్ వచ్చాయి, 2 కట్ చేసాం అనమాట. నేను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నా దాంట్లో వాటర్ ఉంటాయేమో, ఫస్ట్ టేస్ట్ చేయాలి అని. బట్ అన్ఫార్చునేట్లీ దాంట్లో వాటర్ ఉన్నాయి కానీ అవి కొంచెం స్పాయిల్ అయిపోయి ఉన్నాయి. ఇలాంటి చిన్న థింగ్స్ కూడా ఎందుకు షేర్ చేసుకోవాలనుకుంటున్నానంటే మీతో, నాకు మనసులో ఏదనిపిస్తే అది షేర్ చేసుకోవాలనిపిస్తుంది మీతో. సో అందుకే ఐ వాంట్ టు షేర్ ఆల్ మై చిన్న ఆనందాలన్నీ షేర్ చేసుకోవాలనిపిస్తుంది. మీలో కూడా ప్రతి ఒక్కరికి ఇలాంటి చిన్న ఆనందాలు ఉంటాయి కదా, అది కొంతమందితోనే షేర్ చేసుకోగలం. బట్ నాకు ఆ కొంతమంది 1,00,000 మంది ఉన్నారు షేర్ చేసుకునేదానికి. సరే మరి అయితే ఉంటాను, బాయ్. మీరు మీ సంక్రాంతిని ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు? ఐ వాంట్ టు నో. మీ ఫొటోస్ ఏమైనా ఉంటే నాకు డిఎం చేయండి, చూస్తాను. ప్రతి ఊర్లో ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్ ఆఫ్ సెలబ్రేషన్ ఉంటుంది కదా. మీ ఊర్లో మీరు చేసే సెలబ్రేషన్స్ ఏంటో నాకు కూడా చూడాలని ఉంది. డిఎం చేయండి. మీరు మీ సంక్రాంతిలో దిగిన బెస్ట్ ఫొటోస్, వీడియోస్ ఏదైనా ఉంటే డిఎం చేయండి, నేను చూస్తాను. సరే మరి అయితే ఉంటాను, బాయ్.